హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 75. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంద్రాణి హాస్పిటల్‌లోకి దిగబడి బాబు వల్లి చేతుల్లో ఉండడం చూసి మొహమంతా మండించుకుంటూ ఉంటుంది ఇంద్రాణి. నువ్వు పిల్లల్ని కనేది ఏమైనా ఉందా? లేకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ ఇలా చాకిరీలు చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటూ కూర్చోవడమేనా నీ పని? అని ఒక మాట అననే అంటుంది వల్లిని ఇంద్రాణి. ఆవిడ మాటలు కాస్త అలవాటే కాబట్టి, నాకు పుట్టాక ఎందుకు ఎత్తుకోను నానమ్మ? పుట్టాక నేనే ఎత్తుకుంటానులే. అప్పటి వరకు వీళ్ళని ఎత్తుకుంటే ఏమవ్వదు కదా! అని అంది వల్లి. అయినా నీకు కనాలి అని ఉంటే కదా! మొగుడితో బయట తిరగడం, ఇలా పుట్టిన వాళ్ళందరినీ ఎత్తుకొని తిరగడమే నీకు సరదా. నీకు పుట్టాలి అన్న సరదా ఉంటే, ఇప్పటికి ఎప్పటికో తల్లి అయ్యేదానివే కదా! అని వల్లి చేతుల్లో నుండి బాబుని ఎత్తుకొని ప్రసన్న పక్కన కూర్చుంటుంది ఇంద్రాణి. అప్పటికి కోడలు తల్లి మాటలకు ఏమనుకుంటుందో అని సుభద్ర కోడలి దగ్గరికి వచ్చి, ఆవిడ అలాంటిదే అని నీకు తెలుసు కదా వల్లి! ఏమనుకోకు అని కోడల్ని సముదాయిస్తూ ఉన్నారు. నేనేమనుకోలేదు అత్తయ్య అని సైలెంట్‌గా బయటికి వచ్చి కాసేపు కూర్చొని ఇంద్రాణి అన్న మాటలు తలుచుకుంటూ, అయినా ఆవిడ అనే మాటలకు కూడా నిజంగా నేను అర్హురాలినే ఏమో! నిజంగా ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఎవరైనా ఇలాగే అంటారేమోలే. పిల్లలు త్వరగా అవ్వకపోతే ఇన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏమో! నిజంగానే వీళ్ళ మాటలు కూడా నేను అర్హురాలినా? ఏమో నాకు పిల్లలయ్యేంత వరకు వీళ్ళ మాటలు పడాలేమోలే అని అవే మాటలు మైండ్‌లో తిరుగుతూ ఉంటే, నేను వెళ్తున్నాను ప్రసన్న, బాబు జాగ్రత్త అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది వల్లి. నేనెన్ని చేసినా, ఏం చేసినా ఈవిడ నన్ను మాటలు అనడం ఆపదు. ఆ దేవుడికి కూడా నా మీద కనికరం కలగడం లేదు. రోజు పొద్దున్నే లేచి పూజ చేస్తున్నాను కదా అయ్యా నీకు. అయినా కూడా నా కడుపు పండడం లేదు. హాస్పిటల్‌లో చెకప్ కూడా చేయించుకున్నాను. అయినా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు. మరెందుకు నాకు పిల్లలవ్వడం లేదు? ఇంకా ఎన్ని రోజులు నన్నిలా ఏడిపిస్తావు? అని అనుకుంది వల్లి. పైగా ఇప్పుడు ప్రసన్నకి కొడుకు పుట్టిన సంతోషంలో ఉన్నారు అందరూ. ఈ టైంలో తను బాధగా ఉంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని మొహం నిండా సంతోషం పులుముకొని అందరికీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది వల్లి. 4 రోజుల తర్వాత ప్రసన్నని, బాబుని డిశ్చార్జ్ చేయడంతో పుట్టింటికి తీసుకువచ్చారు సుభద్ర గారు కూతుర్ని. ఇక ప్రసన్న ఇంటికి వచ్చినప్పటి నుండి బాబుకి, ప్రసన్నకి అన్ని పనులు చేయడం వల్లి పని అవుతుంది. పనివాళ్ళు అయితే సరిగ్గా బాబుని చూసుకోరు అని బాబుని, ప్రసన్నని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ప్రసన్నకి ప్రమీల గారు, సుభద్ర గారి అన్ని పనులు చేస్తూ ఉన్నా పెద్దవాళ్ళు చేసేవి బాబుని మటుకు చాలా దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది వల్లి. ప్రసన్నకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వల్లి వాడిని ఎత్తుకుంటూనే ప్రసన్న సరిగ్గా నిద్రపోతూ ఉంది. ప్రమీల గారు 2 రోజులకొకసారి వచ్చి మనవడిని చూసుకొని వెళ్ళిపోతున్నారు. అలా ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉన్నారు. ఇక రాత్రి కూడా ప్రసన్నకి ఇబ్బందవుతుందని చెప్పి అందరూ ఎవరు పడుకున్నా కూడా వల్లి మాత్రం ప్రసన్న దగ్గరికి వచ్చి బాబుని ఎత్తుకుంటూ ఆడపడుచుకి కాస్త కూడా ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటుంది. అలా 21 రోజులు రాగానే బాబుకి గ్రాండ్‌గా పురుడు చేస్తారు సుభద్ర గారు. వాళ్ళ ఇంట్లోనే. ఇక బాబు ఇప్పుడే కాస్త చిన్నోడు కాబట్టి మళ్ళీ నామకరణం గాని, బర్త్‌డే గాని పెద్దగా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ వస్తే బాబుకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని ఇంట్లో వాళ్ళ మధ్యలోనే బాబుకి చిన్నగా పురుడు చేసి, చిన్నగా ముద్దు పేరు పెట్టుకుంటారు ప్రసన్న, సుధీర్ కలిసి. ఇక నార్మల్ డెలివరీనే కాబట్టి 3 నెలల తర్వాత బాబుని, ప్రసన్నని వాళ్ళ ఇంటికి పంపిస్తాం అని చెప్పడంతో సుధీర్ 2 రోజులకు ఒకసారి వచ్చి వెళ్ళడం. అలాగే ప్రమీల జనార్దన్ గారు మనవడిని చూడ్డానికి 2, 3 రోజులకొకసారి వచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే 3 నెలలు రానే వచ్చాయి బాబుకి. ఇక ప్రసన్న అత్తారింటికి బయలుదేరడంతో వల్లి బాబుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. "నా బంగారు కొండ, రోజు నా దగ్గరే ఉండేవాడివి కదరా! ఇప్పుడు మీ నాని దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా! ఈ అత్తని మర్చిపోవు కదా!" అని వాడిని ముద్దాడుతూ ఉంటే, "వదిన నువ్వేమో కానీ వాడు మాత్రం నీ దగ్గరే ఎక్కువ ఉన్నాడు. అసలిప్పుడు అక్కడికి వెళ్ళాక వాడు నైట్ ఎవరెత్తుకుంటారు అని నాకు భయంగా ఉంది తెలుసా?" అని ప్రసన్న అంది. "మేమందరం ఉన్నాం కదా తల్లి! ఏం కాదులే. నీకు నీ అల్లుడి మీద అంత బెంగగా వచ్చేస్తే నువ్వు కూడా రా తల్లి" అన్నారు ప్రమీల గారు వల్లిని దగ్గరికి తీసుకొని.
ఖచ్చితంగా ఉండలేను పిన్ని. వాడు గుర్తొస్తే నైటయినా వచ్చేస్తానులే అని ఆడపడుచుని, అల్లుడిని దగ్గరుండి వాళ్ళ అత్తారింట్లో దింపేసి వస్తారు. ఇక సుభద్ర గారు వాళ్ళందరూ కలిసి. ఇక ప్రసన్న, బాబు వెళ్ళాక ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోతుంది. రోజు వాడి నవ్వులు, ఏడుపులతో ఇల్లంతా హడావిడిగా వాడి పనులతోనే అందరూ హడావిడిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బాబు వెళ్ళేసరికి ఇల్లు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అయిపోయేసరికి వల్లి ధీరజ్ ఒడిలో డల్‌గా పడుకొని బాబు వెళ్ళాక అస్సలు బాగా అనిపించట్లేదు ధీర. రోజు వాడి టైంకి నా దగ్గరే ఉండేవాడు పాపం. ఏం చేస్తున్నాడో ఏమో! అని బాబు గురించే ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. వాళ్ళ మమ్మీ, డ్యాడీ, నానమ్మ, తాతయ్య ఉన్నారు కదా! వాళ్ళు బానే చూసుకుంటారులేవే. నువ్వేం టెన్షన్ పడకు. అంతలా గుర్తొస్తే ఒకసారి వీడియో కాల్ చేసి చూడవే బాబుని అని అన్నాడు ధీరజ్. కదా! ఒకసారి వాడిని చూస్తే కానీ నా మనసు కుదుట పడేలా లేదురా అని ప్రసన్నకి వీడియో కాల్ చేయడంతో వాడు వాళ్ళ అమ్మ ఒడిలోనే పడుకొని పాలు తాగుతూ కనిపించాడు వల్లికి. ప్రసన్న ఎలా ఉన్నాడు నా అల్లుడు? బావున్నాడా? అని అడిగింది వల్లి. "ఆ! బావున్నాడు వదినా. ఇదిగో అత్తయ్య ఇప్పుడే స్నానం పోయించారు. ఇప్పుడే పాలు పడుతూ పడుకోబెడుతున్నా వీడిని. వీడు పడుకున్నాక నేను పడుకోవాలిక" అని చెప్పింది ప్రసన్న. బాబు చాలా గుర్తొస్తున్నాడురా. అందుకే కాల్ చేశాను. ఓకేనా? రేపు మళ్ళీ చేసి నా అల్లుడిని చూస్తాలే. బాబు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. బాయ్ అని వాడిని చూసాక మనసు కుదుట పడడంతో హమ్మయ్య! ఇప్పుడు సెట్ అయింది. వాడిని చూసే వరకు నా మనసు మనసులో లేదు. గుడ్ నైట్ రా అని ధీరజ్ వర్క్ చేసుకుంటూ ఉంటే వల్లి బెడ్ మీద పడుకుంది. ఇక తనకు నిద్ర రావడంతో. వల్లి నిద్రలోకి జారుకునే వరకు చూసిన ధీరజ్, నా చెల్లి, కొడుకు 4 రోజులు ఇక్కడ ఉండి వెళ్తేనే వాడి మీద ఇంత బెంగ పెట్టేసుకున్నావు. అంటే ఇంకా నీకు పుట్టే వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. కానీ మన చేతుల్లో ఏమీ లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఎందుకు నీకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందో తెలియదు కదా! అయినా ఆ దేవుడు మనకి అన్యాయం చేయడే. నీ కోరిక త్వరలోనే నెరవేరుస్తాడు. నువ్వు త్వరలోనే అమ్మ అవుతావు. నువ్వు బయటికి చెప్పకపోయినా లోపల ఎంత బాధ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నీకన్నా చిన్న వాళ్ళందరూ అమ్మలవుతున్నారు. ఇక నీ ప్రెగ్నెన్సీ రాలేదు అని బాధపడుతున్నావు అని తెలుసు కానీ, నేను కూడా అదే విషయం మాట్లాడితే నువ్వింకా వీక్ అవుతావే అని అనుకున్నాడు ధీరజ్. అలా రోజులు, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విరాజ్ ఆఫీస్‌లో ఉండగా ఒకరోజు భవ్య కాల్ చేసింది. అర్జెంట్‌గా ఇంటికి రమ్మని. ఏమైందే? ఇంత సడెన్‌గా ఎందుకు అని అడిగితే, అస్సలు హెల్త్ బాలేదు విరాజ్ గారు. హాస్పిటల్‌కి వెళ్దాం. చాలా ఫీవర్‌గా ఉంది అని భవ్య కాల్ చేయడంతో, వెంటనే ఆఫీస్‌లో నుండి ఇంటికి చేరుకున్నాడు విరాజ్. విరాజ్ వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు. భవ్య ఒకతే ఉంది. మళ్ళీ ధీరజ్ కోసం బాక్స్ తీసుకెళ్తే, అనిల్, సుభద్ర గారు ఏదో ఫంక్షన్ ఉందని బయటికి వెళ్లారు. ఉదయాన్నే చెప్తే నేను ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేవాడిని కదా! ఇప్పుడు చూడు ఎంత ఫీవర్ వచ్చిందో అని భవ్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాడు విరాజ్. హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ గారు ముందు కూర్చోగానే భవ్యకి 4 రోజుల నుండి ఫీవర్, వామిటింగ్స్, చాలా తల తిరగడం, ఏది తినాలి అనిపించకపోవడం అన్నీ చెప్పడంతో డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి కంగ్రాచ్యులేషన్స్ విరాజ్ అండ్ భవ్య. మీరు పేరెంట్స్ అవ్వబోతున్నారు. భవ్య ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ మాట వినగానే విరాజ్, భవ్య మొహాలు సంతోషంగా మారిపోయి నిజంగానా డాక్టర్ గారు అని అడిగింది భవ్య. యెస్ భవ్య. మీ సింప్టమ్స్ చెప్పగానే నాకు అదే అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశాను. పాజిటివ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మీకు అని చెప్పారు డాక్టర్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.